కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అతని అనుచరులు రౌడీలు బెదిరిస్తున్నారు. అలాంటి సంస్కృతి ఆయనకు ఉంది కాబట్టి ఎవరైతే పరకామణిలో ఉన్నారు అని చెప్పేసి వాస్తవాల్ని హైకోర్టుకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులు ఎంక్వైరీలో చెప్పడం జరిగిందో వాళ్ళు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి కేంద్రంగా ఈ అంశం మీద అనేక సార్లు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి ఆ సంస్కృతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ప్రాణభయం ఉందని చెప్పడం జరిగింది. ప్రక్షాళన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీలో ఆదాయ వనరుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు చైర్మన్గా అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా భక్తులకి స్వామివారిని దగ్గర చేసేటువంటి ఏదైతే ప్రక్షాళన గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నారో ఆ దిశగా ఈరోజు సామాన్య భక్తులను మీరు ఎవ్వరు అడిగినా ప్రశాంతంగా దర్శనం చేసుకొని గతంలో 5 సంవత్సరాల్లో టీటీడీని అప్రతిష్ట పాలు చేయడం జరిగింది. ఈరోజు సామాన్యులకు కానీ అన్ని రకాలుగా టీటీడీ దేవాలయాలు కానీ అభివృద్ధి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన శ్రీవారి భక్తుడు కాబట్టి ఒక ప్రత్యేక దృష్టితో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈఓ అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో వర్క్ జరుగుతుంది.